నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. భరద్వాజ్ గారు ఉన్నారు మనతో పాటు. నమస్తే సార్. నమస్తే సార్, తెలంగాణలో ఇష్యూస్ చూసుకుంటే ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర అంటూ మొదలు పెడుతున్నారు. అలాగే నిన్న కొడంగల్లో కలెక్టర్ మీద దాడి చేశారు. అంటే ప్రతిపక్ష వ్యూహంలో భాగంగానే ఈ దాడి జరిగింది అని కాంగ్రెస్ చెప్తోంది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒకటి, ఫార్మా సిటీ అనే పేరుతో కొంత భూములు అక్వైర్ చేసింది గత ప్రభుత్వం. అది హైదరాబాద్ శివార్లలోనే. అయితే అందులో ప్రభుత్వ భూములే ఉన్నాయి, ప్రజల భూములు లేవు. ప్రభుత్వానికి చెందినటువంటి భూముల్లోనే దీన్ని ఐడెంటిఫై చేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే దీన్ని రద్దు చేశారు. ఈ ఫార్మా సిటీ అనేది రద్దు చేసి క్లస్టర్లు పెట్టారు. అంటే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి రీజనింగ్ ఏమిటంటే అభివృద్ధి అనేది వికేంద్రీకరిస్తున్నాం మేము. అంటే ప్రతి జిల్లాలోనూ ఈ క్లస్టర్ ఉంటుంది. ప్రతి జిల్లాలోనూ 2000 ఎకరాల వరకు ఈ క్లస్టర్కి కేటాయింపులు జరుగుతాయి. ఈ భూమి ఎవరి నుంచి తీసుకుంటున్నారు? ప్రభుత్వ భూమి కాదు, ఇది ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటున్నారు. రైతుల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. తీసుకోవడం ద్వారా ఆ ఏరియాలో ఫార్మా కంపెనీలు వస్తాయి కాబట్టి లోకల్గా మీకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్తున్నారు. కాబట్టి వాటిని ఆశపెట్టి ఈ భూములు తీసుకోవటం జరుగుతోంది. దీనికి జనాలు సిద్ధంగా లేరు. ఓకే సార్. చాలా చోట్ల నల్గొండలో గొడవ జరిగింది. నల్గొండలో కూడా జనాలు ఇవ్వము అన్నారు. చివరికి నిన్న కొడంగల్లో ప్రతీక్ జైన్ కలెక్టర్ గారి మీద దాడి జరిగింది. అవునండి. ఆ దాడిని చాలా సీరియస్గా తీసుకుంటాం, మేము ఎవరిని వదిలే ప్రసక్తి లేదని శ్రీధర్ బాబు గారు ప్రకటించారు. ఇది బాగానే ఉంది. అంటే అభివృద్ధి చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డుపడుతున్నారు? ప్రతిపక్షాలు కావాలని గొడవ చేస్తున్నాయి, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ లోకల్ పీపుల్ ఫీల్ అవుతోంది ఏంటంటే ఈ ఫార్మా కంపెనీలు ఇక్కడికి వస్తాయి, అంటే వీళ్ళ గ్రామాల సమీపంలోకి వచ్చేస్తే అక్కడ ఉపాధి దొరకటానికి అందులో క్వాలిఫైడ్ పీపుల్ కావాలి. ఆ క్వాలిఫైడ్ పీపుల్ ఆ గ్రామాల్లో ఉండకపోవచ్చు. అవునండి. సో ఆ పోస్టులన్నీ బయట నుంచే రిక్రూట్ చేసుకుంటారు వాళ్ళు. ఫైనల్గా వీళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు ఏముంటాయి? వాచ్మెన్ పోస్టులు ఉంటాయి, లోపల చెత్త ఎత్తేటువంటి పోస్టులు ఉంటాయి. ఆ పనులకు చేయించుకుంటారు వీళ్ళతో. వీళ్ళ దగ్గర భూములు తీసుకొని వీళ్ళని స్వీపర్లుగా వాడతారు లోపల. అంతే తప్ప ప్రభుత్వానికి ఒక దీర్ఘకాలిక కార్యక్రమం ఉంటే ఈ ఫార్మా క్లస్టర్లు ప్రతి చోట ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి తర్ఫీదు కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి రిక్రూట్మెంట్లు జరగాలి అనే ప్రోగ్రాం మొదలుపెట్టి దానిలో జనాలను ఇన్వాల్వ్ చేసి దీనిలో భాగంగా మీరు భూములు ఇవ్వండి అని దీన్ని ఒక కార్యక్రమం కింద తీసుకుని ఉంటే కొంతవరకు కన్వే అయి ఉండేవాళ్ళు జనాలు. అది జరగల. వీళ్ళు సడన్గా ఇంపోజ్ చేయటం మొదలుపెట్టారు. జనాలు ఇప్పుడు అభివృద్ధి అనే పేరు చెప్తే భయపడుతున్నారు. ఉగ్రవాదం కంటే కూడా అభివృద్ధి ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు ఉన్నోళ్ళకి అక్కడ దొరకదు సార్, బయట నుంచి ఎవరో వస్తారు, వీళ్ళ భూములు పోతాయి. దాంతో పాటు ఆ పరిశ్రమ తాలూకా వ్యర్థాలు గ్రామాన్ని మొత్తం అక్కడ పర్యావరణ సంక్షోభాన్ని సృష్టిస్తాయి. ఇదొక భయం ఉంది వాళ్ళకి. ఈ వ్యర్థాలు అక్కడ చెరువుల్లో కలవచ్చు, లేకపోతే ఎందులోనైనా కలవచ్చు, లేదు భూసారం దెబ్బతీయచ్చు. ఈ భయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అది చాలా ఇబ్బంది. ఈ భయాలు ఉన్నాయి. ఈ భయాలతో వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు. నిజంగా సార్ ఇక్కడ ఒక ఆలోచన వస్తుంది. నిజంగా గవర్నమెంట్ గ్రామాలని అభివృద్ధి చేయించాలి అంటే ఇంకా అంటే పంటలు పండే అభివృద్ధి చాలా ఉంది, ఎక్స్పోర్ట్ చేసే పంటలు చాలా ఉన్నాయి, పసుపు, పువ్వులు, అలాగే చాలా రకాలైన ఉత్పత్తులను చేయించవచ్చు గ్రామ స్థాయిలో వ్యవసాయానికి సంబంధించి. ఫార్మా కంపెనీలని వ్యవసాయ భూములను తీసుకొని నిజంగా మీరు అన్నట్టు అక్కడున్న యువతకి ఉపాధి అనేది ఉండదు సార్, ఉండదు. అయితే ఇదంతా ఏదో ప్రభుత్వం కావాలని చేస్తోందని నేను అనుకోవడం లేదు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఇలాగే జరిగి ఉండేది. ఎందుకు ఇక్కడ ఫార్మా సిటీ రద్దు చేశారు? ప్రభుత్వ భూములు ఎందుకు ప్రొక్యూర్ చేస్తోంది ప్రభుత్వం? హైడ్రా అనేటువంటి ఒక వ్యవస్థను పెట్టి ప్రభుత్వ భూముల పరిరక్షణ కార్యక్రమం టేకప్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇదేదో చెరువుల కోసం పెట్టింది కాదు, చెరువుల కోసం లేకపోతే మూసీ నది ప్రక్షాళన కోసం మాత్రమే కాదు,
ప్రధాన లక్ష్యం ఏంటి హైడ్రాది? ప్రభుత్వ భూముల పరిరక్షణ. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేసి ఏం చేస్తారు వీళ్ళు? ఏదో పేదలకి లేకపోతే నిర్వాసితులకి గృహాలు లేని వాళ్ళకి ఇళ్ళు నిర్మించి ఇవ్వటం ఈ కార్యక్రమాల కోసం కాదు. వీళ్ళ ప్రోగ్రామ్ ఏమిటి? భూములన్నీ జాగ్రత్తగా ఉంచి కార్పొరేట్ కంపెనీలు వచ్చినప్పుడు వాళ్ళ కేటాయిస్తారు. కేటాయించి లోకల్ పీపుల్కి ఉపాధి ఆశ చూపిస్తారు. కానీ ఇక్కడ జరిగేది వ్యాపారమే. ఇది గ్లోబలైజేషన్ అనే కార్యక్రమం మొదలైన క్షణం నుంచి మనం చూస్తున్నాం. మొత్తం భారతదేశంలో జరుగుతోంది ఇదే. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు వ్యూహాత్మకంగానే చేసి ఆ స్థలాలన్నింటినీ నెమ్మదిగా ప్రైవేటు శక్తులకి కార్పొరేట్ శక్తులకి ఇచ్చేయటం అనేది జరుగుతోంది. మళ్ళీ పార్టీలో ఉన్న పెద్దలే మళ్ళీ వాటిని కొని మళ్ళీ వాళ్ళే వాటికి జమీన్లుగా ఉంటున్నారు. అంటే ఇక్కడ జరుగుతోంది ఏంటంటే ప్రభుత్వాలు కార్పొరేట్లకి ఫెసిలిటేటర్గా మారిపోయింది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. తద్వారా ఏం జరుగుతుంది? వీళ్ళు మాకు ఈ కేటాయింపులు జరుపుతున్నారు కాబట్టి ఆ కంపెనీల్లో షేర్లు ఇస్తారు వీళ్ళ తాలూకా వాళ్ళకి. అది ఒక ప్రయోజనం. ఓకే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో షేర్లు పెట్టిన వాళ్ళందరూ ఆ రోజున ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వాళ్ళే నిర్మోహమాటంగా. అది ఎట్నుంచి అయినా కావచ్చు. మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో డబ్బులు తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి చాలామంది డబ్బులు పెట్టారు. అంటే ఇక్కడ లబ్ధి పొందితే వీళ్ళకి చెందినటువంటి వాళ్ళ కంపెనీల్లో షేర్లు కొంటారు వీళ్ళు, లేకపోతే వీళ్ళ తాలూకా ఇతర కంపెనీల్లో వీళ్ళ తాలూకా వాళ్ళకి షేర్లు ఇస్తారు. ఇది జరుగుతోంది. అందుకని గ్లోబలైజేషన్ తర్వాత అంటే భారతదేశం మార్కెట్ ఎకానమీలోకి ప్రవేశించిన తర్వాత ముఖ్యమంత్రులైన వాళ్ళు ప్రధానమంత్రులైన వాళ్ళు వాళ్ళ ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కావచ్చు, వాళ్ళ ఆస్తులు అలాగే మార్కెట్ ఎకానమీలోకి దేశం ప్రవేశించక ముందు ముఖ్యమంత్రులైన వాళ్ళ ఆస్తులు ఒక్కసారి పోలిస్తే అర్థమైపోతుంది ఏం జరుగుతోంది, ఏం జరిగింది అనేది. దీంతో పాటు మార్కెట్ ఎకానమీలోకి దేశం ప్రవేశించిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని వారసులు విపరీతంగా ఉవ్విళ్ళూరుతున్నారు. అంతకుముందు వారసులు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కాదు. సెకండరీ లీడర్షిప్ మొత్తం కూడా పార్టీ నుంచే వచ్చేది. అంటే పర్టికులర్గా స్టూడెంట్ మూమెంట్ నుంచి వచ్చేది. ఇప్పుడు స్టూడెంట్ మూమెంటే లేదు కాబట్టి ఏ పార్టీకి సెకండరీ లీడర్షిప్ లేదు, వారసులతో నింపుతున్నారు. అన్ని పార్టీల పరిస్థితి అదే. ప్రతి పార్టీలోనూ ముఖ్యమంత్రో లేకపోతే ప్రధాన నాయకుడు పిల్లలు, బావమరుదులు, మేనల్లుళ్ళు వీళ్ళే నడుపుతున్నారు కథని. సినిమా వాళ్ళ కొడుకుల్ని, అది ఒక వీళ్ళ కొడుకుల్ని. అంటే ఇక్కడ ఎందుకు పిల్లలు వస్తున్నారు, వారసులు వస్తున్నారు అంటే రాజకీయాల్లో రాజకీయం వ్యాపారంగా మారింది అనే విషయం అర్థమైంది. కాబట్టి వ్యాపారాన్ని సెక్యూర్ చేసుకోవడం కోసం వారసులు వస్తున్నారు. అది ఎవరైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లోకేష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎనీవన్. మీరు బయట రాష్ట్రాల్లో కూడా కనిపిస్తారు. ప్రతి చోట వారసులే. వెస్ట్ బెంగాల్లో ఆవిడ మేనల్లుడు ఉన్నాడు, మమతా బెనర్జీ మేనల్లుడు ఉన్నాడు. ఇప్పుడు మొత్తం అతని చుట్టూ తిరుగుతోంది కథ. ఇలా ప్రతి చోట వారసుల పరంపర మొదలైంది. అంతకుముందు లేదు అది. మీకు చాలా తక్కువ మంది పిల్లలు రాజకీయాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు రెగ్యులర్గా ఉండేవాళ్ళు. జలగం ప్రసాదరావు లాంటి వాడు ఎమ్మెల్యే పదవి వస్తే చాలు అనుకునేవాడు. అది కూడా ఎప్పటికో వచ్చింది సార్. అవును, ఇమీడియట్ గా ఏం రాలేదు. అవునండి. బ్రహ్మానంద రెడ్డి గారికి అసలు ఆ గొడవే లేదు. అవును, ఇలా సార్ గ్రామ స్థాయి నుంచి కార్యకర్త నెమ్మదిగా పైకి ఎదుగుతూ ఉండేవాడు. ఆ సమస్యలు లేదా ఆ పోరాటాలు చేసో ఒక పార్టీలో ఒక కీలక స్థానాన్ని పొందేవాడు. అవును, ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు లేదు. వారసులు వాళ్ళే ప్రమోట్ అవుతున్నారు. ఈవెన్ ఎమ్మెల్యేలకి కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో చాలా చోట్ల చాలా అంటే తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి, అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ చాలామంది పాత ఎమ్మెల్యేలు తాము రాజకీయ సన్యాసం స్వీకరించి పిల్లలకి టికెట్లు ఇప్పించారు. కొంతమంది గెలిచారు, కొంతమంది ఓడిపోయారు, కానీ క్షేత్రంలోకి వచ్చారు వాళ్ళు. కాబట్టి ఇక మొదలవుతుంది ప్రయాణం.
ఇలా వారసుల్ని తీసుకురావటం అనేది చూసినా మనకు అర్థమైపోతుంది పరిస్థితి ఏంటనేది. ఒకటి, రాజకీయం వ్యాపారంగా మారింది. ఈ మారిపోవటానికి కారణం కార్పొరేట్ కంపెనీలకి ఫెసిలిటేటర్గా గవర్నమెంట్ మారిపోవటం. అందులో భాగంగానే ఈ ఫార్మా సిటీ అనేది ఇక్కడ రద్దు చేసి ఈ క్లస్టర్ల పేరుతో మొత్తం అభివృద్ధిని రాష్ట్రం అంతా పంచుతున్నారు, తెలంగాణ అంతా. ఈ పంచటం వలన వీళ్ళు చెప్తోంది లోకల్స్కి ఉద్యోగాలని చెప్తున్నారు, కానీ అది జరగదు. అది ప్రాక్టికల్గా చాలా సందర్భాల్లో ప్రూవ్ అయిన ఫ్యాక్ట్. ఏది గోండుల కోసం మేము కంపెనీ పెడుతున్నామని వేదాంతాన్ని తీసుకెళ్లారు అడవుల్లోకి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది అది, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా జరిగింది. ఆ వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న గోండుల్ని వాళ్ళకి మద్దతుగా రాహుల్ గాంధీ వెళ్ళి నిలబడ్డాడు అక్కడ, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే. ఇలాంటి డ్రామాలు నడుస్తాయి అంటే వాళ్ళని అనునయించటానికి. కానీ ఇది ఆగదు. ఎందుకంటే పరిపాలిస్తోంది వీళ్ళు కాదు, భారతదేశాన్ని పరిపాలిస్తోంది. మనం అనుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, లేకపోతే రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది అని అనుకుంటున్నాం. కానీ వీళ్ళందరూ ఒకే తానులో ముక్కలు. యాక్చువల్ రూల్ చేస్తోంది కార్పొరేట్ శక్తులు, వాళ్ళని నడిపిస్తోంది వరల్డ్ బ్యాంక్. కాబట్టి ఈ దృష్టితో చూస్తే ఈ జరుగుతున్న విషయాలు, ఇదంతా పొలిటికల్ గేమ్ ఒకటి నడుస్తోంది దీనిలో. అంటే శ్రీధర్ బాబు గారు అన్నట్టు నిన్న జరిగినటువంటి ప్రతీక్ జైన్ మీద జరిగినటువంటి దాడి, ఆ దాడి కేవలం బీఆర్ఎస్ చేసింది అన్న టోన్లో మాట్లాడుతున్నాడు ఆయన. ఆ మేరకు ఆ పార్టీ నుంచి లోకల్ క్యాడర్ని అరెస్టులు చేస్తున్నారు. అలాగే ప్రజలు పారిపోయారు, ఊరు వదిలేసి ఇళ్ళకి తాళాలు పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. అవును సార్, 144 సెక్షన్ పెట్టారు. అంతా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది. జనం స్వచ్ఛందంగా ఇళ్ళకి తాళాలు పెట్టి వెళ్ళిపోయారు ఊరు వదిలేసి. అంటే అరెస్టులు జరుగుతాయనే భయంతోనే ఈ వాతావరణం కల్పిస్తున్నారు. అంటే మీరు అవునన్నా కాదన్నా భూములు తీసుకుని తీరతాం అనే పరిస్థితి. అంటే ఎందుకు ఇక్కడ జనాలు ఇలా ఉన్నారు? అమరావతిలో ఎందుకు ఈజీగా భూములు ఇచ్చేశారు అంటే, అమరావతిలో వీళ్ళు చెప్పినటువంటి జోన్లో మెజారిటీ వ్యవసాయం చేస్తోంది కౌలు రైతులు. ఇక్కడ ప్రభుత్వం భాగస్వామిగా ఎంటర్ అయ్యి నెల నెల డబ్బులు వేస్తాం మీ అకౌంట్లో అని చెప్పిన మాట ల్యాండ్ లార్డ్ని ఆకట్టుకుంది. కౌలు రైతుల కంటే ఇది భద్రమైనటువంటి ఏరియా అనుకున్నారు వాళ్ళు. అందుకని ప్రభుత్వం అడగగానే స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చేశారు. దానివలన ప్రయోజనం ఉంది వాళ్ళకి. ఇక్కడ వీళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి రైతులు ఒకసారి ఇచ్చారంటే అమౌంట్ ఇంకా మళ్ళీ నెల నెల కూడా వీళ్ళకి వచ్చేది ఇంకేం ఉండదు, అది ఇంకేం ఉండదు. దాంతో భయపడుతున్నారు వీళ్ళు. అందుకని దీన్ని ప్రత్యేకంగా చూడాలి. జనరల్ ల్యాండ్ పూలింగ్ గొడవ కాదు ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది ఈ మెడికల్ క్లస్టర్ల పేరుతో. ఆల్రెడీ చాలా కంపెనీలతో ఒప్పందాలు అయిపోయి ఉన్నాయి. శ్రీధర్ బాబు గారు ప్రకటించిన ప్రకారం చాలా ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు జరిగిపోయి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లస్టర్లు మొదలుపెట్టేయాలి. ఒక అనివార్యత వచ్చేసింది. కాబట్టి ప్రభుత్వం వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడేమో ఫార్మాసిటీ రద్దు చేసి కూర్చున్నారు ముందే. ఈ భూమిని ఇంకెవరికో కేటాయిస్తారు. కాబట్టి ఇప్పుడు జనాల డిమాండ్ కూడా ప్రభుత్వ భూములు ఉన్న చోట చేసుకోండి అని. అంతే కదా సార్, ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళని దగ్గర నుంచి వాళ్ళు తినే భూమిని లాక్కొని వాళ్ళు పండించే పంటల్ని ఆగం చేసి ప్రభుత్వ భూములు కొండలు చాలా ఉన్నాయి హైదరాబాద్ సిటీలోని, వాటిని అలర్ట్ చేయొచ్చు కదా. ఒక్కొక్కరికి వేల భూముల్ని కట్టబెడుతూ ఉంటారు రాజకీయ నాయకులకి. చూసుకుంటే మనం ఆ తినే రైతు భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు మొత్తం కలిపిన మూకుమ్మడిగా కొన్ని వేల ఎకరాలు కూడా ఉండదు ఆ ప్లేస్. లేదు అంటే 2000 ఎకరాలు అని చెప్తున్నారు వాళ్ళు ఒక క్లస్టర్. అదే సార్, దాని వెనక ఎంతమంది రైతులు ఉంటారు కదా. అవును, అంటే కుంటా సెంటు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరూ పోతారు, వీళ్ళందరూ నాశనం అయిపోతారు. అవును, అంటే ఇప్పటికీ వీళ్ళు ఇచ్చే 10,000 ఉద్యోగాల కోసం అంతమంది జనాలు వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ భవిష్యత్తు, పిల్లలు మొత్తం రోడ్డును పడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో కూలి పనులు చేసుకునే వాళ్ళు, ఇళ్లల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఏదో ఒక పని చేసుకుని స్లమ్స్లో బతుకుతున్న వాళ్ళు, నిర్వాసితులుగా రోడ్ల మీద పడుకుంటున్న వాళ్ళు, అలాగే వీళ్ళు కొన్ని ఎన్జిఓ హోమ్స్
ఆశ్రయ లాంటి అంటే నిర్వాసితులు పడుకోవటానికి ఉమ్, ఒక అవకాశం కల్పిస్తూ ఆశ్రయ లాంటి కొన్ని హౌసెస్ పెట్టారు. ఉమ్, వాటిల్లో పడుకుంటున్న వాళ్ళని ఉమ్, ఒకసారి కలిస్తే ఉమ్, వాళ్ళలో చాలామంది ఉమ్, ఏదో ఒక ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన వాళ్ళే కనిపిస్తారు. ఉమ్, అది నాగార్జున సాగర్ దగ్గర నుంచి ఉమ్, జలయజ్ఞంలో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుల్లో నిర్వాసితులైన వరకు ఉమ్, అనేక ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన వాళ్ళల్లో ఉమ్, ఈ కుంటా సెంటు కోల్పోయిన వాళ్ళకంటే కొంచెం పెద్ద భూమి కోల్పోయిన వాళ్ళు ఏదో ఫైట్ చేస్తారు. ఉమ్. కానీ వీళ్ళకి ఆ కాంపన్సేషన్ కూడా ఆనదు. అంతే కదండి. ఆనక ఏమీ లేక ఉమ్, అది ఉంది కాబట్టి అక్కడ బతికేవాళ్ళు అప్పటిదాకా. అంతే కదా సార్. అది పోయింది, ఏదో డబ్బులు ఇస్తారు, అదేదో అలా అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది. అవును. ఆ తర్వాత వాళ్ళకి ఉండటానికి ఇల్లు లేక, ఉమ్, సాగు చేసుకోవడానికి భూమి లేక, ఉమ్, ఏం చేయాలో అర్థం కాక హైదరాబాద్ వచ్చి ఏదో పని చేసుకుని బతుకుతున్నారు. ఉమ్, వీళ్ళ సంఖ్య అధికంగా ఉంది ఇక్కడ. ఉమ్, అందుకని ఇవన్నీ పట్టించుకోవాలి ప్రభుత్వాలు. ఉమ్, పట్టించుకుని ఒకటి మీరు అభివృద్ధి చేయండి, అది అనివార్యం. ఉమ్. కానీ ఆ వీళ్ళకి కార్యక్రమం షెల్టర్స్ అన్నీ ఇవ్వాలి కదా భవిష్యత్తుకి. ముందు మీరు ఒక డిజైన్ చేయాలి. ఉమ్, ఒక డిజైన్ చేసి మీరు ఆ లోకల్ యూత్కి ఉమ్, వాళ్ళని అక్కడ స్కిల్డ్ వర్కర్స్గా మార్చాలి. మార్చడం కోసం మీరు శిక్షణా కేంద్రాలు పెట్టండి. ఉమ్, పెట్టి వాళ్ళకి తరఫీదు ఇవ్వండి. ఇది నిర్మాణం జరుపుకోవడానికి టైం పడుతుంది, ఎలాగూ 2 years ఈజీగా టైం పడుతుంది. మీరు క్లస్టర్ ఈరోజు ఓకే అన్నా కానీ ఉమ్, ఈ 2 సంవత్సరాల్లో లోకల్ యూత్ని మేము ట్రైన్ చేసి వీళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి ఉమ్, అని ఒక కార్యక్రమం ఇప్పుడు మొదలుపెట్టినా జనం వింటారు. ఉమ్. ఏ ఆధారం లేకుండా భూములు కోల్పోతే ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ ఏమైపోతుంది అనే భయం. ఎస్ సార్, ఎస్. అంటే మీరు చూస్తే గ్లోబలైజేషన్ తర్వాత, అంటే పర్టికులర్గా మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత జనాల్లో బ్రతుకు భయం పెరిగింది. అంటే సాంప్రదాయ జీవన విధానాలు పోయాయి. అవునండి, ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. ఖర్చులు అది వేరు. అంటే మార్కెట్ ఎకానమీ లక్షణం అది. మార్కెట్ ఎకానమీ ప్రధాన లక్షణం ఏంటంటే మనిషిని కన్జ్యూమర్గా మారుస్తుంది. కొనుగోలుదారీతనం. ప్రతి మనిషి కూడా రోజుకి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టకపోతే కుదరదు. ఈ పరిస్థితికి తీసుకెళ్ళిపోయారు ప్రపంచాన్ని. తీసుకెళ్ళిపోయిన తర్వాత బ్రతుకు భయం మొదలైంది. సాంప్రదాయ వ్యాపారాలు దెబ్బతినిపోయినాయి. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఈ 90లకు ముందు ఎవరైనా చదవకపోతే పిల్లవాడు ఏం పర్వాలేదు, నా భూమే దున్నుకుని బతుకుతాడు అనుకునేవాళ్ళు. లేకపోతే ఏదో చిల్లర కొట్టు ఉంటే రేపటి నుంచి నా కొడుకు కూర్చుంటాడు అని అనుకునేవాడు. ఏదో ఒక దాంట్లో వాళ్ళు చేస్తున్న పనే పిల్లలకి అప్పచెప్పేద్దాం, చదివితే మంచిదే, ఏదైనా ఉద్యోగం వస్తుంది, చదవకపోయినా ప్రమాదం ఏం లేదు, మన పనే చేసుకుని బతుకుతారు అనుకునేవాళ్ళు. ఈ సాంప్రదాయ జీవన విధానం ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోయిందో అప్పటి వరకు ఇళ్లల్లో తండ్రులు అప్పుడప్పుడు పిల్లల చదువుల గురించి పట్టించుకునేవాళ్ళు. అవును సార్. తల్లులు పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళు భోజనాల వ్యవహారాలు మాత్రమే చూసేవాళ్ళు. కానీ ఈ సాంప్రదాయ జీవన విధానం దెబ్బతిన్న తర్వాత పిల్లలు ఇలా బతకలేరు అనే పరిస్థితి అర్థమైన తర్వాత తల్లుల చొరవ పెరిగింది ఇళ్లల్లో. చాలా ఇళ్లల్లో తల్లులు చదువు లేకపోయినా పిల్లల్ని బాగా చదివించటం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడి ఉన్నారు. దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తోంది ఏది ప్రైవేటైజ్ అయిపోయినటువంటి విద్య. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు జనాల్లో ఉన్నటువంటి ఈ అవేర్నెస్ని, అంటే ఇదొక అవేర్నెస్ అనుకుంటే దీన్ని క్యాష్ చేసుకోవడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. లోన్లు ఇప్పిస్తున్నారు, ఆ లోన్లు కట్టలేక చచ్చిపోతున్నారు వాళ్ళు. తర్వాత చాలా మైక్రో ఫైనాన్స్ కంపెనీలు వీళ్ళకి లోన్లు ఇస్తాయి, ఏదో ఒక స్పందన ఇలాంటివి. అవును సార్. ఇచ్చిన తర్వాత వీక్లీ పేమెంట్స్ ఉంటాయి వీళ్ళకి. ఆ వీక్లీ పేమెంట్ ఇవ్వకపోతే ఆ మొత్తం సభ్యులందరూ వచ్చి వీళ్ళ ఇళ్లలో కూర్చుంటారు. అది ఇంకా హెరాస్మెంట్. అందుకని వీళ్ళని పంపించడం కోసం ఇంకెక్కడో అప్పు తెస్తారు వీళ్ళు. ఆ అప్పు తీర్చడానికి ఇంకేదో చేయాల్సి వస్తుంది. కొలాప్స్ అవ్వడానికి ఒక చైన్ సిస్టమ్ సార్. ఇలా ప్రపంచం కనిపించని క్రైసిస్లో ఉంది. అందుకని దీన్ని గుర్తించి ప్రభుత్వం ఆ పిల్లలకి
నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మేము భరోసా కల్పిస్తామనే హోప్ ఇవ్వగలిగితే రైతులకి కొంతవరకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అప్పటి వరకు ఈ గొడవ తప్పదు. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.